అది వయసులతో ఎవరితో దెంగించుకునుడు వెనకాల ముసల్దంట. కుర్రోళ్ళతో దెంగించుకునుడు, చీకుడు, గీకుడు అన్నీ గలీజ్ పనులు చేస్తే అది తినాలి కానీ మమ్మల్ని అది వల్చర్ అంట. అది పియ్యంగా గండి లాంటి దరిద్రం ముండలవి. ఓ ఇనే కుమారిని చూసి నవ్వేంత ఉన్నావా? ఇనే కుమారిని చూసి నవ్వేంత ఉన్నా. దాని ఇంట్లోనే ఉన్న మాడగాడాడు చింపాంజీ కుష్టి మాడ బాస్టర్డ్ గాడు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్కోల్లో ఏం పని ఒక చిన్న స్థాయి లెవెల్ ఎంప్లాయీ. మంత్రాలు వేసి గాండుగాళ్ళని వేసి బిచ్చపోళ్ళందరినీ ఆడ మా పేర్లు పెట్టుకొని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికైనా నోవా రీజన్ పోయి ఏం చేస్తున్నావు? అసలు నువ్వు నోవా రీజన్ పోయి ఏమో చేయడం కాకుండా మమ్మల్ని కంట్రోల్ పెట్టుకుంటే ఏం చేస్తున్నావు? బోషిడి గుద్ద నిండిందా? చిల్లరలు అమ్మిడి ముండా? ఇంకా మా ఆల్స్ మమ్మల్ని ఎవరినో తిట్టిపిస్తున్నావు బోషిడి? ఇంకా అది ముస్లిం వాళ్ళని అవి ఎగబెడుతుందా? ఆలయాలో ముస్లిం వాళ్ళతో దెంగించుకుని లమ్డి ముండా? మాతో టైం పని మరి? క్రిస్టియన్ ప్రభుత్వంలో ఎందుకు పనిచేసినావు? దరిద్ర ముండా హిందూ నిలదీసి అడిగేటోడు అనుకుంటే వేరే వాళ్ళని అడిగినప్పుడు దాన్ని కూడా అడగాలి. మరి క్రిస్టియన్స్ నువ్వు ఎట్లా తిట్టిపిస్తున్నావు? మరి రెస్పెక్టబుల్గా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీని ఎట్లా తిట్టిపిస్తున్నావు? ఫ్రాడ్ బ్రాహ్మణ్ అనే ఫ్రాడ్ ముండా. ఖాళీ బాపాని కాదు ఏం కాదు, హిందూ పంది ముండవు నువ్వు. అదే లుచ్చలఫంగా ముసలి బోసుడి యువత ఇంత కాలిపోయిన మొఖాలు అవి ముండలని ఏమేమో పేరు పెట్టి మా మొఖాన్ని పంపిస్తున్నావు బోసిడి. వెనకాల ఎంతమంది దెంగిపోతే పుట్టినవే బోసిడి. హిందూ లుచ్చలఫంగా లోఫర్ పందికి పుట్టిన ఆంధ్ర చీపిడి. ఇచ్చాడు వాళ్ళు ఎవరికో చిన్న వాళ్ళు చీపిడి అన్నీ వెనకాలయ్యే హిందూ లోఫర్ ముండలు. అర్థమైందా? ఇప్పుడు క్రిస్టియన్ లేడీస్ని అమ్మమ్మని కాంతమ్మని తిట్టిపించినందుకు, వినయ్ కుమార్ని తిట్టిపించినందుకు, చచ్చిపోయిన వాళ్ళని కూడా తిట్టిపిస్తున్నాయి. అవి అడ్డమైన మాటలు పడ్డాయి. ఆల్ దట్ ఇస్ స్ప్రెడ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. నేనే రష్యన్. నో రాజ్కా చిల్కురి.